వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఇప్పటి నుంచి ఏబిపిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయినప్పటికీ కూడా మనం ప్రిలిమినరీ మెయిన్స్ సాధించగలమా? ఎస్, దానికి ఒక పక్కా ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. దీన్నే స్ట్రాటజీ అంటారు. ఈ స్ట్రాటజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఎవరైతే కరెక్ట్ పాత్లో వెళ్తారో, ఏం చదవాలో తెలుసుకుంటారో, ముఖ్యంగా ఏం చదవకూడదో తెలుసుకుంటారో, అప్పుడు వాళ్ళు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్ అచీవ్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినప్పటికీ కూడా కొత్త వాళ్ళు కానీ, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి గ్యాప్ తీసుకున్న వాళ్ళు కానీ, అసలు మీకేం తెలియదు అనుకున్న వాళ్ళు కానీ, మీ ప్రిపరేషన్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడున్న సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎంత సమయం ఉంది నోటిఫికేషన్ వచ్చే సమయానికి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి మదిలో మెదిలేటువంటి ఈ ప్రశ్నలని ఈ వీడియో ద్వారా మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి అవగాహన వస్తుంది మీ ప్రిపరేషన్ ప్లాన్ మీద, స్ట్రాటజీ మీద. అండ్ మీరు ఏం చదవాలి, ఏం చదవకూడదో కూడా తెలుస్తుంది, ఎలా చదవాలో కూడా తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్విఆర్ అకాడమీలో టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే మీకు ఎంసీక్యూ ప్రాక్టీస్ అనేది చేయించడం జరుగుతుంది. గ్రూప్ 2 గ్రూప్ 1కి సంబంధించి ఎవ్రీడే మీకు ఒక 5 ఎంసీక్యూస్ ఇస్తారు. కరెంట్ అఫైర్స్ బేస్డ్ ప్లస్ స్టాండర్డ్ బేస్డ్. వీటిని మీరు టెస్ట్ రాసుకోవచ్చు. ఎవ్రీడే ఒక 5 క్వశ్చన్స్ రాసుకోవచ్చు. ఎస్విఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అందుకని ఎస్విఆర్ అకాడమీ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్ని. టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఈ 2 లింక్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్లోను పిన్ చేస్తాను. ఒకసారి జస్ట్ సబ్స్క్రైబ్ అయ్యి అక్కడ నుంచి మీరు ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయొచ్చు. డైలీ కొన్ని ఎంసీక్యూస్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఎనీవేండి, సో ఈ వీడియో టైటిల్ వచ్చి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఏపీఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 1 సాధించడం ఎట్లా అనేది. దీనికి కావాల్సింది ఏంటి అంటే నంబర్ ఆఫ్ డేస్. మనం అట్లీస్ట్ ఎన్ని డేస్, ఎన్ని మంత్స్ ఉంటుంది ఎగ్జామ్కి అని చూసుకున్నా కానీ ప్రజెంట్ ఏప్రిల్లో ఉన్నాం. మనకి సెప్టెంబర్ 15th, ఆగస్ట్ 15th ఈ 2 మంత్స్లో మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వస్తాయి. అక్కడికే 5 months టైం ఉంటుంది మనకి. సో దాని తర్వాత ఎగ్జామ్ అనౌన్స్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్ తీసుకోవడానికి ఇంకొక 1 month ఎక్స్ట్రా పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్లికేషన్ ఎండ్ అయ్యే టయానికి అక్టోబర్ వరకు అప్లికేషన్ ఎండ్ అవుతుంది. సెప్టెంబర్లో వచ్చిన నోటిఫికేషన్కి, ఆగస్టులో వచ్చిన దానికి సెప్టెంబర్ లాస్ట్కి ఎండ్ అవుతుంది. ఇలా 1 month డిఫరెన్సే ఉంటుంది. అది పెద్ద విషయం కాదు. సో దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ స్టైల్ని బట్టి. తర్వాత మీకు అట్లీస్ట్ 2-3 months నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 months మినిమం ఉంటుందండి ఎప్పుడు గ్యాప్ ఎగ్జామ్కి. ఎందుకంటే వాళ్ళు అప్లికేషన్స్ తీసుకొని హాల్ టికెట్ ఇష్యూ చేసి మీకు ఎగ్జామ్ అనౌన్స్ చేయడానికి అక్కడికే 2 నెలలు ఈజీగా పడుతుంది. సో అట్లీస్ట్ మనకి డిసెంబరు, జనవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటాయి. అది పర్ఫెక్ట్ టైం. ఓకేనా? అంతకన్నా ముందుకు జరగడానికి అంత అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తున్నాయి మనకి. ఓకేనా? ఉన్న పరిస్థితులు అలాంటివి కదా. మీకు ఆగస్టు, సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తే 1 month అప్లికేషన్ తీసుకోవడానికే సమయం సరిపోతుంది. అక్కడికే తెలుస్తుంది ఒక 1 month ఎక్స్టెండెడ్. తర్వాత హాల్ టికెట్స్ ఇచ్చి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకొని పేపర్లు సెట్ చేసి ఇవన్నీ చేయడానికి అట్లీస్ట్ వాళ్ళకి 1 to 2 months పడుతుంది. డిసెంబరు, జనవరికి వచ్చేస్తుంది. జనవరి 2027 లేదా డిసెంబర్ 2026లో ఎగ్జామ్స్ జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రిలిమినరీ. సో ఎందుకంటే ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత 1 year పడుతుంది యాక్చువల్గా ఆ జాబ్ క్యాలెండర్ని మొత్తం ఉన్న ఎగ్జామ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేయడానికి. దాన్నే 1 year క్యాలెండర్ ఆర్ జాబ్ క్యాలెండర్ అంటారు. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ మళ్ళీ ఉగాది సమయానికి వస్తుంది. అప్పట్లోపు ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి. అంతేగాని వీళ్ళకి తెలియదు ఏంటంటే ఈ ఇయర్ లోపే కానీ కాదు. ఈ ఇయర్ అంటే ఏంటి, జాబ్ క్యాలెండర్ ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇచ్చే వరకు. సో అది పరిస్థితి. ఎనీవేండి, సో ఇక్కడ మనకి అట్లీస్ట్ 8 months మినిమం ఉంది. దీంట్లో ఒక 5 monthsని స్టాండర్డ్గా ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగించుకొని ప్లస్ ఇంకొక 3 monthsని రివిజన్ ఒక 2 times, దాంతోపాటు టెస్ట్ సిరీస్ రాసుకోవడానికి కనుక మీరు ఉపయోగించుకోగలిగితే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ సాధించడం ఈజీ అవుతుంది అనమాట. దానికి మీకు కావాల్సిన ఇన్పుట్ ఏంటి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? మోస్ట్ ఇంపార్టెంట్ స్మార్ట్ ప్లాన్ అనేది చాలా అవసరం అండి. దీంట్లో టైం టేబుల్, ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎలా చదవాలి అనే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అండి. ప్రతి సబ్జెక్ట్కి కూడా ప్రజెంట్ వచ్చే రీసెంట్ టాపిక్స్ని యాడ్ చేసుకొని కరెంట్ అండ్ స్టాండర్డ్ 2 కలిపి చదువుకోగలగాలి. అప్పుడు మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యాస్ట్ అయినటువంటి జిఎస్ సబ్జెక్ట్స్ని
మీకు సిలబస్ చాలా ఇచ్చినప్పటికీ కూడా స్మార్ట్ వేగా మీకు ఇచ్చే క్లూ ఏంటంటే రీసెంట్గా వచ్చిన టాపిక్ ఏంటి, అది ఎకానమీయా, పాలిటీయా, సైన్స్ అండ్ టెక్నాలజీయా, హిస్టరీ అంటే ఆర్ట్ అండ్ కల్చరా, అండ్ దాంతోపాటు జియోగ్రఫీనా, సొసైటీలో ఉన్నటువంటి యాక్ట్స్ కానీ, సొసైటీలో రీసెంట్గా వచ్చే ట్రైబ్స్ గురించి కానీ, తర్వాత ఇలాంటివన్నీ కూడా, సో వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి, రీసెంట్గా వస్తూ ఉంటాయి, వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అందుకని కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. అందుకని నా కరెంట్ అఫైర్స్ కనుక మీరు డైలీ 1 year కనుక ప్రిపేర్ అవ్వగలిగితే 50% ఎంసీక్యూ కవర్ అవుతాయి. ఇది అతిశయోక్తి కాదు, ఆల్రెడీ చాలాసార్లు నేను దీన్ని కవర్ చేశాను, దీన్ని మీకు చూపించాను కూడా. నెక్స్ట్ స్మార్ట్ ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ స్మార్ట్ ప్లాన్ని మీకు ఎస్వీఆర్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేటరే కాల్ చేసినప్పుడు ఎస్వీఆర్ అకాడమీకి మీకు మీ పరిస్థితులు, మీరు చదివే విధానం, మీరు ఏం చదివారు, ఎలా చదివారు అనే దాన్ని బట్టి మీకు స్టడీ ప్లాన్ని ప్రొవైడ్ చేస్తారు. అదే 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్. 7801086536 అనే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేసినప్పుడు చాలా డీటెయిల్డ్గా మీకు మీ స్టడీ ప్లాన్ని మీకు ఇస్తారు వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత. సో దాని కనుక మీరు ఫాలో అయితే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఫిట్ అవుతుందండి, అందరికీ ఒకటే ఫిట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క మనస్తత్వం వేరు, స్వభావం వేరు, చదివే తీరు వేరు, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వేరు, దాంతోపాటు వాళ్ళకున్న సమయం వేరు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి స్టడీ ప్లాన్ని ఆన్ ది లైన్ ఫోన్లో డైరెక్ట్గా మీకు ఇస్తారు. అంటే సబ్జెక్ట్ డౌట్స్ వచ్చినా కానీ మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ద్వారా మీరు డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రమశిక్షణ అండి. ఇది లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. మీ మీద మీకు నమ్మకం ఉండకపోవటం ముఖ్యంగా. ఎందుకంటే నేను చదవగలను, ఏం చేస్తానో ఏం చేయలేను, ఇప్పటి వరకు సిలబస్ కంప్లీట్ చేస్తానో లేదో, సమయం సరిపోతుందో లేదో, ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి సీనియర్స్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు డిమోటివేట్ చేస్తుంటారు, నువ్వు కొత్తగా వచ్చి నువ్వు ఏం సాధించగలుగుతావు అని, వీటన్నిటిని వదిలేసేయండి. మీరు చేయాల్సిన పని సిలబస్ని కంప్లీట్ చేయటం, ఎగ్జామ్ని అటెంప్ట్ ఇవ్వటం, ఆ ఒక్కదాని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ ఎఫర్ట్ని మీ ఎఫర్ట్ 100% పెడుతున్నారా లేదో చూసుకోండి. వీటన్నిటి మీద పడి పక్కన వాళ్ళు ఏదో అన్నారని, ఏదో వాళ్ళు చదువుతున్నారని, నేను అది చదవట్లేదని, నీ మీద నీకు నమ్మకం లేకోకుండా ఏదో చేస్తూ పోతూ, ఒక సరైన క్రమశిక్షణ స్టడీ ప్లాన్ లేకోకుండా వెళ్తూ ఏదో చదువుతున్నాంలే అని చదువుతూ ఉంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. మీ మీద మీకు నమ్మకం ఉండి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్లో వెళ్ళాలన్నమాట. సో పక్క వాళ్ళు చెప్పే మాటల మీద, పక్క వాళ్ళ మీద చూపు తగ్గించి మీ మీద మీకు నమ్మకం ఉంచి మీ అటెంప్ట్ని సీరియస్గా ఇవ్వాలి. మీరు చేయాల్సిన పని ఏంటి అనేది దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. చేయకూడని పనులన్నీ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. చేసేయాల్సిన పని ఏంటి, సిలబస్ని కంప్లీట్ చేసుకోవటం. చేయకూడదు పని ఏంటి, పక్కన వాళ్ళ మీద ఆలోచన లేకపోవడం, ఇది నాకు సరిపోద్దా లేదా అని చెప్పడం. మీ మనసులో నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసి మీరు చేయాల్సిన పని మీద మీ మనసుని కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేయండి. నాకు ఎగ్జామ్ ఉంది, దానిలోపు నేను సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, లాస్ట్లో రివిజన్ ఒక 2 సార్లు చేసుకోవాలి, లాస్ట్లో టెస్ట్ సిరీస్ రాయాలి అనే నమ్మకంతో మీరు ముందుకెళ్ళండి. దాని తర్వాత పక్కవారి మీద దృష్టి తగ్గించండి. ఒకటే పాత్, మీరు ఎంచుకున్న పాత్ని నమ్మండి, దాన్నే 10 సార్లు చదవండి. అంతేగాని ఒక బుక్ చదివి ఇది బాగలేదని ఇంకో బుక్ చదివి, అది బాగలేదని ఇంకొక బుక్ చదివి, ఒక క్లాస్ చూసి ఇది బాగలేదని ఇంకో క్లాస్ చూసి, అది బాగలేదని ఇంకో క్లాస్ చూసి, అలా మీరు చూజ్ చేసుకునేటప్పుడే మంచిది చూజ్ చేసుకోండి. దాన్నే 10 సార్లు, మీకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రివిజన్ చేయండి, దాని మీదే డిపెండ్ అవ్వండి. కనీసం 5-6 గంటలు ఎప్పటి నుంచైనా కానీ మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సో అప్పుడు మీకు సాధ్యమవుతుంది. అండ్ మీకు స్టడీ ప్లాన్ చెప్పే ముందు నేనేం చేస్తానంటే, మీరేం చేయకూడదు, ఏం చేయటం వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి చెప్తాను. బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే ఎక్కువ బుక్స్ చదవటం లేదా ఎక్కువ వీడియో క్లాసెస్ చూడటం. అంటే ఒక సోర్స్ ఫైన్ అండి. ఇప్పుడు ఎస్వీఆర్ అకాడమీ తీసుకున్నారు, ఎస్వీఆర్ అకాడమీ మీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, వీడియో క్లాసులు ఉన్నాయి, స్టడీ మెటీరియల్ ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది. ముందు దీన్ని కంప్లీట్ చేయండి. దీన్ని కంప్లీట్ చేశాక అప్పుడు ఇంకొక దానికి వెళ్ళండి. అంతేగాని ఇది ఎట్లా పెట్టుకొని ఇంకొకటి తీసుకొని, అది అట్లే పెట్టుకొని ఇంకొకటి తీసుకొని, అది అట్లా పెట్టుకుంటే ఉపయోగం ఉందా? లేదు కదా. సో కరెంట్ అఫైర్స్ని ఇగ్నోర్ చేస్తారండి ఎక్కువ. దానికి కారణం ఏంటంటే, కరెంట్ అఫైర్స్ అనేది ఒక 30 మార్క్స్ కిందకే చూస్తారు. కాదండి. ఇప్పుడు ఇండియన్ సొసైటీ ఉంది, కొత్త యాక్ట్స్ వచ్చినాయి, కొత్త స్కీమ్స్ వచ్చినాయి, కొత్త ట్రైబ్స్ గురించి న్యూస్లో వచ్చింది, ఇట్లా రీసెంట్గా వచ్చినాయి. అది ఇండియన్ సొసైటీలో అట్లీస్ట్ ఇంకొక 10 అదనంగా మార్క్స్ సంపాదించి పడుతుంది స్టాండర్డ్ సిలబస్తో పాటు. జియోగ్రఫీ కొత్తగా రీసెంట్గా ఎక్కడో ఎర్త్ కేక్స్ వచ్చినాయి, వాల్కనోస్ వచ్చినాయి, ప్లేట్ టెక్టానిక్స్ గురించి అడుగుతాడు. సో ఎక్కడో సోలార్ సిస్టంలో ఏదో జరిగింది. ఇవన్నీ రీసెంట్ అప్డేట్స్ కదా. సో మీకు అట్లీస్ట్ 10 to 15 మార్క్స్ అదనంగా కరెంట్ అఫైర్స్ లింక్డ్ జియోగ్రఫీ నుంచి వస్తాయి, మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ నుంచి వస్తాయి. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఉంది, దాని నుంచి కన్ఫామ్గా క్వశ్చన్ వస్తుంది. ఇట్లా
తర్వాత రివిజన్ చేయలేకపోవటం, అట్లీస్ట్ ఒకసారి చదవటం మీరు అట్లా కాదండి, ఒకసారి చదవాలి, ఇంకొకసారి చదివితే మీకు పర్ఫెక్షన్ వస్తుంది, ఇంకోసారి చదివితే స్పీడ్ వస్తుంది, ఇంకొకసారి చదివితే మీకు యాక్యురసీ వస్తుంది. సో ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ త్రీ టైమ్స్ చదవాలండి. ఫస్ట్ టైం చదివేటప్పుడు నేర్చుకుంటారు, సెకండ్ టైం చదివేటప్పుడు యాక్యురసీ వస్తుంది, మూడోసారి చదివేటప్పుడు స్పీడ్ అండ్ మెమొరీ వస్తుంది. అది సిద్ధాంతం, దాన్ని ఫాలో అవ్వాలి. అండ్ టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలో కూడా తెలియదండి చాలామందికి. ఇప్పటి నుంచే టెస్టులు రాయటం అనేది శుద్ధ దండగండి. ఇప్పటి నుంచే టెస్టులు రాసుకుంటారు. అసలు టెస్ట్ అంటే ఏంటి? మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకునేది. ఎప్పుడు టెస్ట్ చేసుకుంటారు? మీకు వస్తే టెస్ట్ చేసుకుంటారు. మీకు అసలు ఏమీ రాకముందే డైరెక్ట్గా టెస్ట్ ఏంటి? టెస్ట్ రాసినప్పుడు ఏం చేయాలి? దాని నుంచి ఏం నేర్చుకోవాలి? టెస్ట్ రాశారు అంటే మీకు వచ్చిన తర్వాత ఆ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత టెస్ట్ రాసుకుంటే చెక్ చేసుకున్నారు. మిమ్మల్ని చెక్ చేసుకున్నాక ఈ టెస్ట్లో ఉన్నది మీకు మిస్ మ్యాచ్ అయింది. అప్పుడు ఈ టెస్ట్లో ఉన్న కాన్సెప్ట్ని నేర్చుకోవాలి, ఈ టెస్ట్లో ఉన్న ఆప్షన్స్ని నేర్చుకోవాలి, ఈ టెస్ట్ ఎక్కడి నుంచి అడిగారో నేర్చుకోవాలి, ఏం చేయకూడదో నేర్చుకోవాలి. అది టెస్ట్ సిరీస్ రాసే పద్ధతి. అంతేగాని టెస్ట్ ఏదో ఎంసీక్యూస్ వచ్చినాయి రాసేసారు నడవదు. అయింది కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఎగ్జామ్స్ ఇవి. ఇంతకు ముందులాగా ఏదో బట్టి పడితే గ్రూప్ 2 వస్తుంది, బట్టి పడితే గ్రూప్ 1 వస్తుంది అనే రోజులు పోయాయి. సో దాన్ని మీరు తెలుసుకోండి. అండ్ టైంని సరిగా వినియోగించుకోవాలి, అండ్ స్ట్రాటజీని పక్కాగా వేసుకోవాలి. ఇవన్నీ లేకపోతే సాధించడం చాలా కష్టం. ఓకే, గ్రూప్ 1 గ్రూప్ 2 కాంబినేషన్లో మీరు చదివేటప్పుడు సింపుల్ టెక్నిక్ అండి. మనకి ఇండియన్ సొసైటీ ఇది గ్రూప్ 2లో ఉంది, ప్రిలిమ్లో ముందు ఇది చదువుతారు. జియోగ్రఫీ ఉంది, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఉంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉంది. హిస్టరీ గ్రూప్ 2 ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కవర్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చదువుతూనే ఉండాలి. జనరల్ మెంటల్ ఎబిలిటీ ఇది మీకు అట్లీస్ట్ మంత్కి ఒక 4 సండేస్, ఒక్కొక్క సండే రోజు మీకు ఒక 2-3 చాప్టర్లు చేసుకున్నా కానీ ఎగ్జామ్స్ అయ్యేసరికి అయిపోతాయి. ఎకానమీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉంది. పాలిటీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉంది. ఏపీ హిస్టరీ మెయిన్స్లో ఉంది. ఇది లాస్ట్లో చదువుకోండి 2 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత. మిగతా ఇవన్నీ కూడా 8 ఉన్నాయి. ఈ ఒక 5 మంత్స్లో కనుక మీరు రోజు 5-6 అవర్స్ కేటాయిస్తే ఎస్వీఆర్ అకాడమీలో కంప్లీట్ అయిపోతాయి. 5 మంత్స్లో కంప్లీట్ అయిపోతాయి. మిగతా 3 మంత్స్లో రివిజన్ ఒక 2 సార్లు చేసుకోవటం, టెస్ట్ సిరీస్ మేము ఇచ్చి రాసుకోవటం, ఎనఫ్ అయిపోయింది. అక్కడితో ఇవి కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వగలిగితే ఈజీగా క్వాలిఫై అవుతారు. వన్స్ ప్రిలిమ్స్ తర్వాత మీకు కనుక ఏపీ హిస్టరీ చదివితే మెయిన్స్కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ లోపుగా వీటిని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందు గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయినటువంటి 5 సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకున్నాక తర్వాత ఈ 3 సబ్జెక్ట్స్ని నోటిఫికేషన్ రాకముందు కనుక చదువుకోగలిగితే మీకు అనేది టైం అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇలా కనుక మీరు ప్రిపేర్ అవ్వగలిగితే ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఎస్వీఆర్ గ్రూప్ 2 గ్రూప్ 1 సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్వీఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు.
దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు